అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఈ వైశాఖ మాసంలో 2025వ సంవత్సరంలో సంకష్టార చతుర్థి ఏ రోజున వచ్చింది, ముడుపుని ఏ విధంగా కట్టుకోవాలి, చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి, ఈ నెల చేసుకోబోయే సంకష్ట చతుర్థి పీఠం పేరేంటి, స్వామివారిని ఏ నామంతో కొలవాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారనుకుంటున్నాను. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మరో 10 మందికి రీచ్ అవుతుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనకి సంకష్టార చతుర్థి సంకటాలను తొలగించే చతుర్థి, అంటే కష్టాలను ఇబ్బందులను తొలగించే చతుర్థి. అలాగే సంకష్టార చతుర్థి అని కూడా అంటారు. అంటే మనకుండే కష్టాలన్నింటినీ కూడా పోగొట్టే సంకష్టార చతుర్థి అనమాట. వినాయకునికి ముఖ్యంగా ముడుపుని కట్టుకొని సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. ముందుగా ముడుపుని ఎలా కట్టుకోవాలో చూద్దామండి. మనము తెల్లటి క్లాత్ అయినా తీసుకుంటే కనుక పసుపులో బాగా తడిపి పెట్టుకొని ఆరబెట్టుకున్నాక ముడుపుని కట్టుకోవాలి. లేదా ఇటువంటి ఎర్రటి క్లాత్ అయినా తీసుకోవచ్చు. 4 అంచులు కూడా గంధము బొట్లు అలంకరణ చేయాలి. ఇవి 5 రూపీస్కి అలా క్లాత్లు ఉంటూ ఉంటాయండి. లేదంటే మన దగ్గర ఉండే రెడ్ కలర్ బ్లౌజ్ పీస్లో అయినా సరే ఈ ముడుపును అనేది కట్టుకోవచ్చు. అయితే ముడుపును కడితేనే సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేయాలని ఏమీ లేదండి. ముడుపుని కట్టుకోకపోయినా స్వామివారి వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే ఈ సంకష్ట చతుర్థి వ్రతానికి ఎక్కువ మంది తమ సంకల్పం, తమ కోరిక నెరవేర్చుకోవడం కోసం ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ముందుగా ఆయనకి ఇలా విఘ్నేశ్వరుడు బియ్యం లాగి ఈ విధంగా ముడుపుని అయితే కట్టుకుంటారు. ఇలా ఒక క్లాత్ని అయితే తీసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసి 3 గుప్పిళ్ళు కానీ 3 దోశలు కానీ బియ్యం అనేది వేస్తారు. మన ఇంట్లో ఏ శుభకార్యాలు అలాగే ఏవి తలపెట్టినా కూడా ముందుగా విఘ్నాలు లేకుండా ఉండాలని వినాయకుని పూజించడం ఆనవాయితీగా వస్తుంది కనుక స్వామివారికి ఈ ముడుపును చెల్లించడం కోసం ఆ కోరిక నెరవేరాక చెల్లిస్తామని కొంతమంది, లేదా ఎన్ని నెలలైతే సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో అన్ని నెలలు అయిన తర్వాత ఈ ముడుపుని చెల్లిస్తామని కొంతమంది చేసుకుంటూ ఉంటారు. ఇలా 3 గుప్పిళ్ళు లేదా 3 దూసులు బియ్యం వేసి 2 గుండు వక్కలు పెట్టి వక్క లక్ష్మీప్రదంగా చెప్తారు, అమ్మవారి స్వరూపంగా చెప్తారు కనుక ఇలా వక్కలు పెట్టిన తర్వాత 21 రూపాయి, 11 రూపాయలు, 101, 116 ఇలా మీ శక్తి, మీరు స్వామివారికి ఎంతైతే ముడుపుని చెల్లించాలనుకుంటున్నారో అంతా డబ్బులు కూడా ఈ విధంగా ముడుపులో వేసేయండి. వేసుకొని మీ కోరిక అవన్నీ కూడా స్వామివారికి చెప్పుకొని, అది ఉద్యోగం గురించి అవ్వచ్చు, వివాహం కోసం అవ్వచ్చు, సంతానం కోసం అవ్వచ్చు, మరి ఇంకేదైనా సమస్య నుంచి బయటపడటానికి అవ్వచ్చు, అప్పుల బాధలు అవ్వచ్చు, ఏదైనా సరే దాని నుంచి బయటపడాలి, అంతా మంచి జరగాలని కోరుకుంటూ చేసే పనిలో ఎటువంటి, అంటే దానికోసం మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో దాంట్లో ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడమని స్వామివారికి నమస్కారం చేసుకొని ఇలా 4 అంచులు కూడా ముళ్ళైనా వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా మూటలాగా అయినా కట్టుకోవచ్చండి. మీ దగ్గర ఒకవేళ చిన్న క్లాత్ ఉంటే కనుక ఇలా మూటలాగా కట్టండి. కొంచెం పెద్ద క్లాత్ ముడి వేసేలాగుంటే అయితే కనుక ముళ్ళైతే వేసుకోండి. ఇక్కడ నేనైతే పసుపు రాసిన దారాన్ని తీసుకొని ఈ విధంగా మూటలాగైతే కడుతున్నాను. ఇలా కూడా మీరు ముడుపుని అనేది కట్టుకోవచ్చు. ఇలా ఎర్రటి క్లాత్ కాకుండా తెలుపు కలర్ ఏదైనా చిన్న కర్చీఫ్ లాంటిది కానీ, లేదా ఉత్తరీయం అంటారు కదా, పంచెలో చిన్న పంచెలాగా ఉంటుంటుంది, అటువంటిది కానీ తీసుకుంటే దాంట్లోంచి ఒక పీస్ని అది మీరు కట్ చేసుకొని పసుపులో బాగా తడిపెట్టుకొని ఆరిన తర్వాత మాత్రమే ఈ ముడుపుని అయితే కట్టుకోవాలండి. లేకపోతే ఈ ముడుపులో ఉన్న బియ్యం కానీ అవి పాడైపోయే అవకాశం ఉంటుంది. బాగా క్లాత్ ఆరిపోవాలి. ఇప్పుడు ఈ విధంగా ముడుపుని కట్టుకున్న తర్వాత గంధబొట్టు అలంకరణ చేయాలి. అయితే ముడుపుని కూడా మేమైతే ఒకసారి ఈ ముడుపుని కట్టాము అని అంటే ఎన్ని నెలలైతే అనుకుంటామో, లేదా ఏ కోరికైతే అనుకుంటామో అలా తీరే వరకు కానీ, లేదా ఎన్ని నెలలైతే సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేయాలనుకుంటున్నామో అన్ని నెలలు కూడా ఈ ముడుపుని కదిలించకుండా అలానే ఉంచేస్తామండి. ఆ కోరిక తీరిన తర్వాత, లేదా అన్ని నెలలు వ్రతం అయిన తర్వాత మాత్రమే ముడుపుని తీసి దాంట్లో ఉన్న బియ్యాన్ని ప్రసాదంగా స్వామివారికి నివేదన చేసి దాంట్లో ఉన్న డబ్బులు స్వామివారి హుండీలో వేస్తాము. అయితే ఇప్పుడు కొంతమంది ముడుపుని సాయంత్రం పొద్దున పూట కట్టుకుని సాయంత్రం ఎప్పతీసేస్తూ ఉంటారు. అలా కన్నా కూడా ఒక కోరిక నెరవేర్చుకోవడం కోసం, ఒక సంకల్పం నెరవేర్చడం కోసం, ఒక పనిలో విజయాన్ని సాధించడం కోసం కట్టుకున్న ముడుపు కాబట్టి మనం అన్ని నెలలు కంప్లీట్ అయ్యే వరకు ఆ ముడుపుని ఉంచితేనే మంచిదండి. చాలామంది ఉదయం కట్టి సాయంత్రం తీసేస్తారు కదా, అది పద్ధతి ఉంటే తీసుకోండి. లేదా ముడుపుని కట్టి అలానే అన్ని కూడా ఈ వ్రతాన్ని ఆ ముడుపును అక్కడే పెడుతూ స్వామివారి దగ్గర పూజన చేసుకోండి. మరి ఈసారి ఈ వైశాఖ మాసంలో మనకి సంకష్ట చతుర్థి 2025 మే నెలలో ఎప్పుడు వచ్చింది అని అంటే చవితి తిథి అనేది 15 అర్ధరాత్రి 1:38 నుంచి, అంటే గురువారం, ఇక తెల్లవారితో మనం శుక్రవారం అంటాము, మొదలైపోయి 16వ తారీఖు రాత్రి 2:21 వరకు కూడా మనకి ఈ చవితి తిథి అనేది ఉంది. అయితే మనకి ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో మే 16వ తారీఖు సంకష్ట చతుర్థిగా జరుపుకోవాల్సి ఉంటుంది. ఈసారి విశేషంగా లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి. ఎందుకంటే శుక్రవారం వచ్చింది కనుక ఇద్దరిని కూడా, లక్ష్మీ గణపతులు ఇద్దరిని కూడా పూజిస్తే విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయి. మనకి మంగళవారం వస్తే అంగారక సంకష్ట చతుర్థి అంటాం. బుధవారం వస్తే ఎంతో విశేషంగా స్వామివారికి సంబంధించిన రోజుగా చవితిని విశేషంగా చేసుకుంటాం. అటువంటిది శుక్రవారం, అంటే ఇటు లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండటం కోసం, ధనం కోసమే మనం ఏదైనా కూడా ఎక్కువగా కావాలని అనుకుంటూ ఉంటాం. మరి ఆ లక్ష్మీదేవి ఆశీస్సుల కోసం, అలాగే ఏ పని తలపెట్టినా విఘ్నాలు లేకుండా ఉండటం వినాయకునికి ఈ
విధంగా ఇద్దరిని కలిపి లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే కనుక ఈ రోజున చాలా మంచిది. ఈ సంకష్ట చతుర్థి ఈ నామం అంటే ఈ నెల వచ్చిన ఈ నామం పేరు ఏంటంటే స్వామివారికి చనక్ర రాజా ఏకదంత గణపతి. స్వామివారిని ఈ నామంతో పిలుస్తూ ఉండాలన్నమాట. చనక్ర రాజా ఏకదంత గణపతి. పూజ అంతా చేసేటప్పుడు ఈ పేరుతో స్వామివారిని పిలుస్తూ పూజ చేయవలసి ఉంటుంది. అలాగే లక్ష్మీ అనుగ్రహం కోసం కూడా ఈరోజు శుక్రవారం ఎలా అయితే మే 16వ తారీఖు సంకష్ట చతుర్థి వచ్చిందో అలాగే స్వామివారి పీఠం పేరు కూడా శ్రీచక్ర పీఠం. శ్రీచక్రం అనేది మీకు తెలిసిందే, లలిత అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో విశేషంగా శ్రీచక్రంలో అమ్మవారు ఉంటారని చెప్తారు కదా. అదే విధంగా గణపతి పీఠం కూడా ఈసారి శ్రీచక్ర పీఠం అనే పేరుతో వచ్చింది కాబట్టి ఈసారి విశేషంగా లక్ష్మీ గణపతిని అలాగే లలిత అమ్మవారి పూజ చేసుకుంటూ కూడా గణపతికి పూజ చేసుకోవడం కూడా చాలా మంచిదండి. అంత విశేషం అనమాట ఈసారి వచ్చిన సంకష్ట చతుర్థి మే 16వ తారీఖు. స్వామివారికి ఈ విధంగా ముడుపునైతే కట్టుకొని అన్ని రకాల ఉపచారాలతో స్వామివారికి పూజ చేసి గరికని సమర్పించి కుదిరితే కనుక గరిక అలాగే తెల్ల జిల్లేడు పూలు కూడా స్వామివారికి పూజ చేసుకుంటూ లేదా ఎర్రటి పూలు ఎర్రటి అక్షింతలతో స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజను చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది సంకష్ట చతుర్థికి ఉపవాసం అనేది ఉంటారు. ఉపవాసం ఉండి కనుక ఈ వ్రతం చేస్తే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయనంటారు పెద్దలు. ఉపవాసం ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో ఈ పూజను చేసుకుంటారు. అంటే సంధ్యా సమయం దాటిన తర్వాత గణించి ఈ పూజను చేస్తూ ఉంటారు. మరి అటువంటప్పుడు ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకుని చంద్రదర్శనం చేసుకుని చంద్రునికి సమర్పించిన తర్వాత అప్పుడు ఉపవాసాన్ని విడిచి భోజనం చేయడం అనేది జరుగుతుంది. అంత విశేషమైన సంకష్ట చతుర్థి వ్రతాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించవచ్చండి. ఎటువంటి ఆనవాయితీ లేదు. ఈ వ్రతాన్ని 3, 5, 7, 9, 11 ఇలాగా 21 నెలల వరకు కూడా చేస్తూ ఉంటారు. మధ్యలో ఏదైనా ఆడవారికి ఉండే ఇబ్బందుల వల్ల అవ్వచ్చు, మరేదైనా కారణాల వల్ల ఒక నెల ఆపేస్తే ఆ నెలను వదిలేసి మళ్ళీ మరుసటి నెల నుంచి లెక్కేసుకుంటూ కంటిన్యూగా ఆ వ్రతాన్ని అయితే ఆచరించవచ్చు. ముడుపును కట్టుకున్న వాళ్ళైతే స్వామివారి దగ్గర ఈ విధంగానే ముడుపును ఉంచి ఆ వ్రతాన్ని కంప్లీట్ చేసుకుని రాత్రంతా ముడుపుని స్వామివారి దగ్గర ఉంచి ఒక రోజంతా నిద్ర చేస్తే అలా మంచిదని అంటారు. అలా చేసుకుని మరుసటి రోజు ఆ ముడుపును మళ్ళీ దాచిపెట్టి మళ్ళీ వచ్చే నెల మళ్ళీ స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు ఇదే ముడుపును తీసుకొచ్చి స్వామివారి దగ్గర ఉంచి మళ్ళీ పూజ చేసుకోవడం. ఇలా మీరు ఎన్ని నెలలు అయితే సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేయాలని అనుకుంటారో అన్ని నెలలు కూడా ఆ ముడుపుని అలానే ఉంచి మీ కోరిక తీరిన తర్వాత లేదా మీ వ్రతం అన్ని నెలలు కంప్లీట్ అయిన తర్వాత ఆ ముడుపును విప్పతీయవలసి ఉంటుంది. కొంతమంది ఉదయం కట్టి సాయంత్రం తీస్తా అన్నాను కదా, అటువంటి వాళ్ళు సాయంత్రమే మేము తీసేస్తాం అనుకున్న వాళ్ళు ఆ బియ్యంతో అప్పుడే పొంగల్ కానీ ప్రసాదంగా చేసి స్వామివారికి నివేదన చేసి మీరందరూ ప్రసాదంగా తీసుకోవచ్చు. కుడుములు, ఉండ్రాళ్ళు అలాగే స్వామివారికి ఇష్టమైనవి ఏవైతే ఉంటాయో చెరుకు, బెల్లము, అటుకులు ఇటువంటివన్నీ కూడా స్వామివారికి నివేదన చేసి అవి ప్రసాదంగా పంచిపెట్టినా చాలా మంచిది. సంకష్ట చతుర్థి వ్రతం రోజు చిన్న పిల్లలకి వాళ్ళకి ఇష్టమైనవి ఏదైనా చాక్లెట్స్ కానీ పెన్సిల్స్ కానీ అలాగే పెన్నులు కానీ బుక్స్ కానీ ఇటువంటివి ఇస్తే కూడా పిల్లలకి చాలా మంచిదని చెప్తారు. అంటే చిన్న పిల్లల్ని సంతృష్టి పరిస్తే వాళ్ళు అంటే వాళ్ళని ఆనందపరిస్తే వినాయకుడు అతి శీఘ్రంగా మనకి ఆయన అనుగ్రహం కలుగుతుందని చెప్తారు. అందుకని సంకష్ట చతుర్థికి ప్రత్యేకంగా పిల్లలకి ఎవరైనా పిలిచి భోజనం పెట్టడం కానీ ఒక పిల్లవాడికైనా భోజనం పెట్టడం కానీ ఇలాంటివి పంచిపెట్టడం కానీ చేస్తూ ఉంటే ఫలితాలు చాలా బాగుంటాయి. ఈ విధంగా సంకష్ట చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించవలసి ఉంటుందండి. ఉపవాసం పూర్తిగా ఉండలేము అనుకున్న వాళ్ళు పాలు పండ్లు తీసుకుంటూ పాక్షికంగా కూడా ఉపవాసం ఉండొచ్చు. లేదా ఉపవాసం అసలు ఉండలేమండి మేము మాకు ఆరోగ్యపరంగా ఉండలేము అనుకున్న వాళ్ళు పర్లేదండి. అయితే సాత్వికమైన ఆహారం తింటూ నాన్ వెజ్ లాంటివి తినకుండా ఉదయం నుంచి కూడా కొంచెం భోజనం అనేది మితంగా అనేది తినాలి. మితంగా అనేది మాట్లాడుతూ ఉండి సాయంత్రం మళ్ళీ మరొకసారి స్నానాన్ని ఆచరించి అప్పుడు మంచి దుస్తులు ధరించి మీరు ఈ పూజని ఆచరించి చంద్రదర్శనం చేసుకున్న తర్వాత మీరు యథావిధిగా భోజనం కూడా చేయవచ్చు. ఆరోగ్యం బాగుంది అనుకున్న వాళ్ళు మీరు మామూలుగా ఉపవాసం అయితే ఉండండి. అయితే చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కొంతమంది పాలతో కూడా ఇస్తారండి చంద్రునికి అర్ఘ్యం, లేదా ఈ విధంగా నీటితో కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా చెంబుతో 3 సార్లు దోశలో నీటిని పోసుకొని ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రం ఉంది కదా ఆ మంత్రాన్ని చెప్తూ కూడా చంద్రునికి 3 సార్లు అర్ఘ్యం అనేది ఇస్తారు. అయితే ఇది తప్పనిసరిగా చంద్రుడు ఆకాశంలో మనకు కనబడతానే ఏం లేదండి. కనబడిన వాళ్ళు దర్శనం చేసుకుంటూ ఈ విధంగా ఇవ్వచ్చు. ఒకసారి మనకి మబ్బుల చాటును కూడా చంద్రుడు కనబడ్డు కాబట్టి అటువంటప్పుడు చంద్రుడు ఉన్నట్టుగానే భావించి కనబడినట్టుగానే భావించి ఈ విధంగా 3 సార్లు దోశలలో నీటిని కానీ లేదా పాలను కానీ పోసుకొని మీరు చంద్రునికి అర్ఘ్యాన్ని సమర్పించి ఆ తర్వాత నమస్కారం చేసుకొని ఇంట్లోకి వచ్చి మరొకసారి వినాయకుడికి నమస్కారం చేసుకొని ముందుగా స్వామివారి దగ్గర ఏవైతే నివేదన చేశారో అవి ప్రసాదంగా స్వీకరించి ఉపవాసాన్ని విడిచి మీరు భోజనం చేయవలసి ఉంటుంది. ఇలా ప్రతి నెల వచ్చే సంకష్ట చతుర్థి కూడా చేసుకోవచ్చు. సంకష్ట చతుర్థి వ్రత కథ కూడా ఉంటుందండి. దీనికి సంబంధించి ఒక బుక్ కూడా ఉంటుంది. ఆ వ్రత కథను కూడా నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను. ఆ కథను విని తప్పనిసరిగా అక్షింతలు వేసుకోవాలి ఈ పూజను చేసుకుంటున్నవారు. ఇప్పటి వరకు మొదలు పెట్టని వారు మొదలు పెట్టచ్చు. ఆల్రెడీ చేస్తున్న వారైనా సరే ఈ కంటిన్యూగా ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు.
ఈ వైశాఖ మాసంలో మే 16 శుక్రవారం వచ్చింది కనుక మీరు ఇవాళ స్వామివారి పూజాపీఠాన్ని కదపకుండా శనివారం ఉదయం మరొకసారి స్వామికి పూజ చేసి దీపారాధన చేసి నైవేద్యం పాలు పండు పెట్టిన తర్వాత అప్పుడు స్వామివారికి ఉద్వాసం చెప్పి మీరు పూజాపీఠాన్ని కదిపేసి ఇవన్నీ సర్దుకోవచ్చండి. శుక్రవారం సహజంగా మనం పూజాపీఠాన్ని కదిపేయం కదా, అందుకని మరుసటి రోజు కదిపితేనే మంచిది. మరి ఇదండి ఈసారి మే 16వ తారీఖు 2025 సంవత్సరంలో వచ్చిన సంకష్ట చతుర్థి, అలాగే స్వామివారి నామము, స్వామివారి పీఠం పేరు కూడా చెప్పాను కదా, అలా స్వామివారిని పూజించవలసి ఉంటుంది. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.